పర్ఫెక్ట్‌గా టీ పెట్టుకోవాలంటే ఒకరికి మాత్రమే టీ పెట్టుకోవాలంటే పక్కా కొలతలతో ఇలాగా చాయ్ పెట్టుకుంటే బావుంటది. చాలా టేస్టీగా ఉంటది టీ. ఫస్ట్ మనం ఏ గ్లాస్‌తో, ఏ కప్పుతో టీ తాగాలనుకుంటున్నామో ఆ కప్పులో సగం వాటర్ తీసుకొని ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ బాయిల్ చేసుకొని ఒక స్పూన్ టీ పొడి, ఒక ఇలాచి, అల్లం ముక్క దంచింది వేసి అందులో వాటర్‌లోనే బాగా మరగనిచ్చాలి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి సగం వాటర్ గ్లాసులో తీసుకున్నాం కదా, అదే కప్పులో ఒక కప్పు పాలు వేసి టీ సిమ్లో పెట్టి బాగా మరగనిచ్చాలి. అలాగా తిప్పుతూ ఉంటే ఈ అల్లం ఇలాచి టీకి ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది. టీ అనేది ఎప్పుడైనా సిమ్లోనే ఉంచి పెట్టుకోవాలి. మనం కొత్తగా చాయ్ పెట్టాలనుకుంటాం, ఎవరికైనా ఒక నలుగురు అనుకో ఇద్దరు, అలా కప్పు పెంచుకుంటూ ఉండాలి. నలుగురికి అయితే 4 కప్పులు, ఇద్దరికి అనుకో ఇద్దరు, ఒకరికి అనుకో ఒకరికి, ఇలాగా 4 కప్పులకి 2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ తక్కువ, పాలు అనేది ఎక్కువ వేసుకుంటే టీ అనేది చాలా స్ట్రాంగ్గా చిక్కగా బాగుంటుంది. ఇలాగే మరుగుతూ ఉండాలి సిమ్లో ఒక 5 నిమిషాలు. ఒకరికి కాబట్టి ఒక 5 నిమిషాలు బాగా మరగనిస్తే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ టీ దగ్గరికి వచ్చినప్పుడు బెల్లం కానీ షుగర్ కానీ మీ ఇష్టం ఏదైనా ఇలా వేసుకొని బెల్లం ఒక స్పూను టేస్ట్ చూసి సరిపోయిందా లేదా అని, సరిపోలేదనుకో కొంచెం బెల్లం వేసుకొని టేస్ట్ చూస్తే సరిపోతుంది. బెల్లం మనకు తెలుస్తుంది చాయ్ చిక్కబడిందా లేదా అని. మనం స్పూన్తో పైనుంచి ఇలా కిందకు పోస్తే చాయ్ చిక్కబడిందా లేదా తెలుస్తుంది. ఇంకా స్టవ్ గజ్జేసుకొని ఒక గ్లాసులో పోసుకోవడమే. కరెక్ట్గా ఒక కప్పు వచ్చింది. అయితే కొంచెం నేను పెట్టుకుంటే మా బబ్బిగాడు వచ్చి నాకు కూడా కొంచెం పోయి అంటే వాడికి కొంచెం పోసి ఇచ్చాము. ఇద్దరం తాగుతున్నాం, ఇద్దరం కలిసి. ఈవినింగ్ టైము ఇలా టీ తాగుతుంటే అంతా చాలా బాగుంది. మా వాడైతే తాగి చాలా బాగుంది, సూపర్ మమ్మీ అంటున్నాడు. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. టీ కూడా పెట్టని రాదా అనుకో మాకండి, ఇలాగా కొలతలతో చెప్పాను అనమాట. అలాగే ఉంటాను, బాయ్ మరి.